నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఆర్ ఓన్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఉన్నారు. మామతో చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో ఫస్ట్లీ మా ఇంటి బంగారం సక్సెస్తో పాటు అత్తగా ప్రమోట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. మేబీ నిన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఓపెన్లీ. ఆ గుడ్ న్యూస్ తెలిసినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా నాకు తెలిసింది తస్సదియా సాంగ్ జరుగుతున్నప్పుడు, షూట్ మధ్యలో. సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ వాజ్ ఎండ్ ఆఫ్ ద షూట్ అండ్ సమంత గారికి మార్నింగ్ ఫస్ట్ డే ఒంట్లో బాగాలేదని చెప్పారు. సో ఫీవర్ అని అనుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అడిగాను, ఏంటి జ్వరం తగ్గిందా అంటే అప్పుడు ఏం మాట్లాడలేదు ఒక నిమిషము. ఆ తర్వాత లేదు, యాక్చువల్లీ ఐఎమ్ క్యారింగ్ మార్నింగ్ సిక్నెస్ అవుతుందని చెప్పారు. సో అది ఎర్లీ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో అప్పుడే తెలిసింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మిగతా షూట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఫినిష్ చేసాం. లక్కీలీ యాక్షన్ పోర్షన్ అంతా అయిపోయింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే. సో మీ ఇన్ఫ్లుయెన్స్ సమంత గారి మీద ఉన్నట్టే సమంత గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద ఉంటుందండి? ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుందండి, ఫ్రెండ్స్ మధ్యలో మనకు ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. ఇన్ఫ్లుయెన్స్ అంటూ సమంత ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు తను వర్క్ చేసేటప్పుడు. గోల్ మీద ఎప్పుడు కన్నేసి పెడతారు. నేను కొంచెం మధ్య మధ్యలో అలా రిలాక్స్ అయిపోతుంటాను. సో అది ఐ ఆల్వేస్ రిమెంబర్ టు ఫోకస్ మోర్ ఆన్ ద గోల్. రిలాక్సింగ్ విషయానికి వస్తే నందిని రెడ్డి గారి మూవీస్ కోసం జనాలు ఎదురు చూస్తారు. ఇట్స్ లైక్ ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా పుణ్యం వచ్చినట్టు చాలా రేర్గా మూవీస్ తీస్తారు. మీ మూవీస్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక 10 years 15 years తర్వాత కూడా ఓటీటీలోకో యూట్యూబ్లోకో వెళ్ళి వీ వాంట్ టు వాచ్ దట్ మూవీ. కొంచెం ప్రశాంతత కావాలి, కొంచెం ఫీల్ గుడ్ అవ్వాలి అనిపించినప్పుడు అలా మొదలైందుకు వెళ్తాం, లేదంటే ఓ బేబీకి వెళ్తాం. రిపీట్ మోడ్లో జనాలు చూస్తూ ఉంటారు. నాట్ లైక్ ఈ బ్లాక్ బస్టర్ ఈ రోజే ఉంటుంది అలా. సో ఆ విషయం గురించి ఏమంటారు? ఎస్, ఐ నీడ్ టు వర్క్ ఫాస్టర్. అంటే ఈ నేను చేసిన ఒకటి పొరపాటు అంటారో లేదంటే వెల్త్ అంటారో, నేను ఎక్కువ మంది రైటర్స్తో కనెక్ట్ అవ్వలేదు. సో ఈ మధ్య యాక్చువల్గా లాస్ట్ 2 years ఐ బిన్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ రైటర్స్, ఆల్మోస్ట్ 10 to 12 రైటర్స్ తోటి. ఓటీటీకి కూడా కాంటెంట్ చేస్తాను కాబట్టి ఎక్కువ మందితోటి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో నౌ ఐఎమ్ ఆల్రెడీ రెడీ ఫర్ మై నెక్స్ట్ అమెజాన్ షో స్టార్ట్ చేస్తున్నాను సెప్టెంబర్. సో ఈసారి గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది 100%. ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండానే ఐ విల్ ట్రై టు స్టార్ట్. ఒక ప్రాజెక్ట్ అయినా నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ మూవీస్ టు ఫీల్ గుడ్, అది బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. నేను అట్లా అనుకొని తేను. బట్ ఐ థింక్ మేబీ బికాస్ నేను రాసే క్యారెక్టర్స్ కొంచెం ఫెమిలియర్ క్యారెక్టర్స్ ఉంటారు, కొంతమంది ఇలా ఉంటే బాగుండని అంటారు. సో ఆ చిన్న కంఫర్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకుంటా. సో బికాస్ ఆఫ్ దట్ నేచర్ ఐ థింక్ people, that's just a blessing. And నేను చెప్పే కథలు జనాలకి కనెక్ట్ అవుతున్నాయంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, దట్స్ ఆల్. అంతే. నేను చేసే రకంగా మనకి ఇప్పుడు ఎవరికి వచ్చిన వంట వాళ్ళు చేస్తారండి. మనం హోప్ చేస్తాం అందరికీ నచ్చుతుందని. సో దట్స్ ఆల్. ఓకే. సో అలా మొదలైంది తీసిన నందిని రెడ్డి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మా ఇంటి బంగారం తీసిన నందిని రెడ్డి గారికి డైరెక్టర్గా కాకుండా యాజ్ ఎ పర్సన్ వాట్ చేంజ్డ్? ఐ కెన్ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ నో. ఓకే. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను డ్యూరింగ్ అలా మొదలైంది అండ్ ఆల్ దట్. నేను కనపడతాను అగ్రెసివ్ పర్సనాలిటీ లాగా, కానీ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ అన్ అగ్రెసివ్ పర్సనాలిటీ. చాలా ఏమంటారు, మొమాటాలు ఎక్కువ ఉంటాయి నాకు. నా రెమ్యునరేషన్ అడుక్కోవడానికి మొమాటము, నన్ను ఎవరన్నా కొంచెం ఎదురుగా కొంచెం ఘాటుగా మాట్లాడినా నిలబడడానికి మొమాటము, ఇట్లా ఎక్కువ ఉండేది నాకు. అది 100% నాకు నేను బికాజ్ ఐఎమ్ టాల్ అండ్ బిగ్ ఎవ్రీబడి థింక్స్ సో ఐఎమ్ వెరీ అగ్రెసివ్. అది కాదండి, అది నా నేచర్ కాదు అది బేసిక్గా. సో ఐ థింక్ నౌ ఐఎమ్ స్లోలీ ఐ హ్యావ్ లెర్న్డ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. లెర్న్ టు సే నో అని కూడా అనొచ్చా? ఎస్, అది ఇంకా ప్రాసెసే. లెర్నింగ్ టు సే నో ఇస్ స్టిల్ అ ప్రాసెస్, బట్ ఎస్ ఐఎమ్ గెటింగ్ దేర్. ఓకే.